సో గాయస్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది. ఇది స్టేషన్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. అండ్ ఈ లొకేషన్ ఏంటిదో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ డెక్కన్ వ్లాగర్. సో ప్రజెంట్ అయితే మనం సిద్దిపేట టు సిరిసిల్ల రైల్వే లైన్ వర్క్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపెట్టబోతున్నాము. సో ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి జక్కాపూర్ విలేజ్ లోపల నుంచి ఇటు లోపలికి అయితే వచ్చాము. ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే మొత్తం కూడా అండర్ గ్రౌండ్ నుంచి అయితే వెళ్తుంది అనమాట. అంటే లోపల నుంచి కొంచెం మన కిందికి అయితే వెళ్తుంది రైల్వే ట్రాక్ అయితే. ఇక్కడ క్లియర్గా అయితే మీకు చూద్దాం వీడియో. ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి, ఒక 300 లైక్స్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి, వీడియో ఎక్కువ వ్యూస్ అయితే రావాలి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ని పెంచండి, ఎక్కువ లైక్స్ అయితే ఇవ్వండి. వీడియోని అయితే ఫుల్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడెక్కడ వర్క్ జరుగుతున్నాయి ఏంటిది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ స్టేషన్ బిల్డింగ్స్ కూడా ఎక్కడైనా ఉంటే కూడా అవి కూడా కవర్ చేయడానికి అయితే ట్రై అయితే చేద్దాము. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి. సో గాయస్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే జక్కాపూర్ విలేజ్ లోపల నుంచి అయితే వచ్చాము. ఇటైతే జక్కాపూర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి లోపలికి అయితే వచ్చినాం. ఇక్కడ చూడొచ్చు ఈ స్టోన్స్ అనేవి మొత్తం కూడా పలగొట్టిరు. ఇదంతా పలగొట్టి రైల్వే ట్రాక్ అయితే రాబోతుంది. ఇటు లోపల నుంచి అయితే రైల్వే ట్రాక్ అయితే వెళ్ళబోతుంది. ఇక్కడ నుంచి ఇటు లోపల నుంచి అయితే రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది. అండ్ లాస్ట్ టైం మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదా, ఆ వీడియోలో ఇటు రైల్వే స్టేషన్, ఇది ఎక్కడ రైల్వే స్టేషన్ అని ఒక వీడియో థంబ్నెయిల్ పెట్టి చేయడం అయితే జరిగింది కదా. ఆ వీడియోలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఈ పక్క అయితే ఇటు సైడ్ అయితే ఉంటుంది. అండ్ ఇటేమో సిద్దిపేట వైపు, ఇటు సిరిసిల్ల వైపు. అండ్ మధ్యలో కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ అయితే వస్తాయి. మనం జక్కాపూరు ఈ ఇటు సిద్దిపేటకి ఆల్మోస్ట్ అయితే దగ్గరలోనే ఉన్నట్టు ఈ రైల్వే లైన్ అయితే. సిద్దిపేట నుంచి ఇటు సిరిసిల్లకి అయితే ఇప్పుడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వీటి వల్ల లేట్ అవుతున్నట్టుంది, అందుకని చెప్పి ఇక్కడ మట్టి పనులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లోపల నుంచి రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది. ఇదంతా కూడా రైల్వేకి సంబంధించిన ల్యాండ్ అన్నమాట. ఇప్పుడు అక్కడ పోల్స్ ఉన్నాయి చూడండి, ఆ పోల్స్ వరకు మొత్తం కూడా రైల్వేకి సంబంధించిన ల్యాండ్స్. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇటు వైపుకి అయితే వెళ్దాం, సిద్దిపేట వైపుకి అయితే. ఇటు బైక్ పై నుంచి ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు అక్కడ వరకు అయితే వెళ్దాము. అండ్ రైల్వే స్టేషన్ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా కవర్ అయితే చేద్దాం. ఖచ్చితంగా మీరు 300 లైక్స్ ఇచ్చి వీడియోని ఎక్కువసేపు అయితే వాచ్ చేయండి. అయితే ఇటు సిద్దిపేట వైపుకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రైల్వే లైన్ ఇక్కడ కూడా లోపల నుంచే వెళ్తుంది. ఒక్క నిమిషం, ఇటు కూడా లోపల నుంచే వెళ్తుంది. ఇక్కడ మాత్రం వెహికల్స్ వెళ్ళడానికి పైన ఉంది, ఇక్కడ మధ్యలో తవ్వలేదు. అటు మొత్తం కూడా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా ఈ రైల్వే ట్రాక్ ఇక్కడ లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఈ వర్క్స్ చాలా లేట్గా అయితే అవుతున్నాయి. ఇదంతా కూడా మనకి వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఇప్పుడు వర్క్స్ జరిగే టిప్పర్లు అవన్నీ కూడా వెళ్ళడానికి ఇదంతా కూడా మంచిగా నీట్గా అయితే చేసారు. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ బిల్డింగ్స్ కానీ ఇక్కడెక్కడ దగ్గరలో అయితే కనిపించడం లేదు. సో రోడ్ మాత్రం మంచిగా నీట్గా చేసారు. ఈ రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ పెద్దగా అయితే ఇక్కడ ఏం లేవు అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఈ గుట్టల్లో నుంచి వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా పలగొట్టి అదంతా క్లీన్ చేయడానికి ఎక్కువ రోజులు అయితే టైం అయితే పడుతుంది. సో అందుకని చెప్పి సిరిసిల్ల వరకు చాలా టైం అయితే పట్టేలా ఉంది. అండ్ సిరిసిల్ల రైల్వే బిల్డింగ్ వర్క్స్ కూడా ఇంకేం స్టార్ట్ కాలేదు. సో ఇటు రైల్వే లైన్స్ సంబంధించి రైల్వే స్టేషన్ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే మనకి వీడియో చేయడానికి మంచిగా ఉండేది. ఇదంతా కూడా వర్క్స్ అయితే బైక్ పైన మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వర్క్స్ ఎక్కడి వరకు జరిగినాయి ఏంటిది అనేది క్లియర్గా చూద్దామని అయితే ఇటు ఈ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. కానీ రోడ్ ఎక్కడి వరకు ఉందో కూడా మనకు క్లారిటీ లేదు. మధ్యలో ఎక్కడైనా అయిపోతే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. టిప్పర్లు అయితే వెళ్తున్నాయి, ఇంతకుముందు బైక్స్ కూడా వెళ్ళినాయి, మేము చూసాము. ఇదంతా కూడా లోపల నుంచి అయితే రైల్వే ట్రాక్ అయితే వెళ్ళబోతుంది. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు తెలిసింటే వీడియో కింద కామెంట్లో అయితే పెట్టండి. ఇటు పక్క వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇది ఎక్కడ లొకేషన్ అనేది. జక్కాపూర్ విలేజ్ లోపల నుంచి ఇటు వచ్చినాం మనము. దీని మధ్యలో ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లో ఇటు సిరిసిల్ల వైపు ఇటు ఏదైనా స్టేషన్ బిల్డింగ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని గురించి కంప్లీట్గా అయితే ఒక వీడియో అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇదంతా పలగొట్టి చాలా రోజుల నుంచి అయితే వర్క్ అయితే జరుగుతూనే ఉంది.
ఇటు వర్క్స్ మన లాస్ట్ టైం చూపెట్టిన రైల్వే స్టేషన్ ఉంది కదా, చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది. అది అక్కడి వరకు కంప్లీట్ అయినాయా లేదా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా వస్తుంది. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి ఎలా ఉంది, మొత్తం లోపల నుంచి అయితే రైల్వే ట్రాక్ అయితే వెళ్ళబోతుంది. అండ్ ట్రైన్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత చాలా మంచిగా ఉండబోతుంది. సిద్దిపేట వరకు అయితే మొత్తం రైల్వే ట్రాక్ అది కింది నుంచి వెళ్తుంది కాబట్టి మనకి జర్నీ అయితే చాలా బాగుండబోతుంది అనమాట. అండ్ అక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జేసీబీ అయితే తీస్తుంది, మట్టి అయితే తీస్తుంది. ఇటు అక్కడ ఏదో స్టేషన్ ఉన్నట్టున్నది, ఏదో చిన్న రైల్వే స్టేషన్ ఉన్నట్టున్నది. బట్ ఆ పక్క వెళ్ళడానికి చాలా కష్టమే. ఇప్పుడు మనం ఈ సైడ్ ఉన్నాము, అటు అసలు వెహికల్ వెళ్ళడానికి లేదు. అటు బైక్ వెళ్ళొచ్చు కానీ మనం మేము అక్కడనే రిటర్న్ అవ్వాల్సి ఉండే. సో ఒక్క నిమిషం అది మీకు జూమ్ చేసి చూపెడతాను. సో గాయస్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది. ఇది స్టేషన్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. అండ్ ఈ లొకేషన్ ఏంటిదో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా కూడా ఇక్కడ ఉంది, ఇట్లా సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇదే స్టేషన్ అనేది మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఆ పక్క వెళ్ళడానికి లేదు, టిప్పర్ వస్తాను. ఇప్పుడు ఈ రోడ్ నుంచే మనం అయితే బైక్ మీద స్ట్రైట్గా అయితే వెళ్దాము. ఎక్కడి వరకు వర్క్ జరిగింది అనేది తెలుసుకోవడానికి అయితే స్ట్రైట్గా అయితే వెళ్దాము. ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇది స్టేషన్ ఏంటిది అనేది మీకు కామెంట్ బాక్స్లో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చెప్పండి. ఈ లొకేషన్ వచ్చేసి జక్కాపూర్ విలేజ్ దగ్గర. ఇది సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ. సో హైదరాబాద్ నుంచి కరీంనగర్కు ట్రైన్ రావడానికి ఇన్ని కష్టాలు అయితే రైల్వే ట్రాక్ నిర్మించడానికి అయితే జరుగుతుంది. స్టేషన్లు అండ్ దీని ట్రాక్ వర్క్స్ ఇవన్నీ జరగడానికి కూడా ఇంకా చాలా టైం అయితే పట్టేలా ఉంది. ఫస్ట్ అయితే స్టేషన్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ రైల్వే ట్రాక్కి సంబంధించి రైల్వే ట్రాక్ ఎలా వెళ్తుంది, అక్కడ మట్టి పనులు అండ్ రైల్వే ట్రాక్ ఏదైనా గుట్టలు వస్తే గుట్టలను పలగొట్టడము, రైల్వే ట్రాక్ కింద నుంచి తీసుకెళ్లడము, ఏదైనా రైల్వే ట్రాక్కు రోడ్ వస్తే రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జీలు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సిద్దిపేట నుండి సిరిసిల్ల మధ్యలో ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత కంకర పోసి రైల్వే ట్రాక్ని అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా మనం వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాము. ఖచ్చితంగా మీరు అప్పటి వరకు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ గట్టిగా లైక్స్ అయితే ఇవ్వండి, అప్పుడు మీకు క్లియర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు లైక్స్ తక్కువ ఇస్తే ఎంకరేజ్మెంట్ అనేది అయితే కరెక్ట్గా ఉండదు. అండ్ సబ్స్క్రైబర్స్ని కరెక్ట్గా పెంచకపోతే కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉండదు. సో వీడియోస్ అయితే రావడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా లైక్స్ సబ్స్క్రైబర్స్ని ఇస్తే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇటే పోదాం, టిప్పర్లు ఎటు పోతే అటే పోదాం. ఇటు వేరే బయటకు పోతాను, రోడ్డు వేరే ఊరికి పోతాను. అది ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మనం పాత వీడియోలో అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఆ రైల్వే స్టేషన్ నుంచి అటు లక్ష్మీపూర్ వరకు మట్టి పనులు అయితే మంచిగా జరిగినాయి. అంటే మట్టి కట్ట ఆ పనులన్నీ కూడా మంచిగా జరిగినాయి. ఇటు మాత్రం రైల్వే ట్రాక్ అనేది లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఇవన్నీ పలగొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఎటు వెళ్ళడం అనేది క్లారిటీగా అర్థమవుతలేదు. ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా కల్వర్ట్లు, బ్రిడ్జ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. రైల్వే స్టేషన్ బిల్డింగ్స్ అనేటివి ఉంటే ఖచ్చితంగా మనం బ్లాగ్ అయితే చేద్దాము. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ లేవు కాబట్టి ఇక్కడ వర్క్స్ అయితే ఎలా ఉంది ఏంటిది అనేది మనము క్లారిటీగా అయితే తీసుకెళ్దాం. అదే ఉంటాయి అదే ఉంటాయి అక్కడ ఏది అప్పుడు మనం వేసిన నీళ్ళ ఇక్కడ మంచి కర్వ్ ఉన్నది. రైల్వే ట్రాక్ మొత్తం కర్వ్లో వెళ్ళబోతుంది. ఇక్కడ
ఇక్కడ ట్రైన్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది కంప్లీట్ అయిన తర్వాత. మనం జక్కాపూర్ విలేజ్ నుంచి ఇటు బద్దేనపల్లి, రామన్నపల్లి అనే విలేజ్లు ఉండే చూడు, అక్కడి వరకు అయితే మనం వెళ్ళబోతున్నాం కంటిన్యూస్గా. సో అక్కడి వరకు అయితే ఈ మట్టి పనులు కంప్లీట్ అయినట్టే. అండ్ లక్ష్మీపూర్ వరకు క్లియర్గా అయితే కంప్లీట్ అయినట్టు. ఇటు పైనుంచి అయితే వెళ్తుంది ఇప్పుడు రైల్వే ట్రాక్. ఇక్కడికి మొత్తం పైకి అయితే వచ్చింది, అటేమో లోపల నుంచి వచ్చింది రైల్వే ట్రాక్, ఇటేమో మొత్తం పైనుంచి అయితే వెళ్తుంది రైల్వే ట్రాక్. సో వీడియోని మీరు స్కిప్ చేయకండి, చూడండి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ చూడాలి, అది కాలేజీ, అది మామూలుగా అదే రోడ్, మెయిన్ అది కాదు. సో ఆ రెగ్గింత దగ్గర ఉంది కానీ మనకి ఏర్పడలే. ఇటైతే మంచిగా ఉంది రోడ్ అయితే, టిప్పర్లు వెళ్ళడానికి. ఇక రైల్వే ట్రాక్ అయితే మొత్తం పైనుంచి అయితే వెళ్తుంది. ఫుల్ క్లియర్గా మంచి వ్యూ అయితే ఉండబోతుంది ఈ ట్రైన్ జర్నీ సిరిసిల్ల టు సిద్దిపేట మధ్యలో. సో ఇటైతే మొత్తం కూడా వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి, అంటే మట్టి పనులు మాత్రం కంప్లీట్ అయినాయి ఇటైతే. సో అక్కడి ఆ స్టేషన్ బిల్డింగ్ వరకు వెళ్ళొచ్చా వెళ్ళరాదా అనేది మనం క్లియర్గా ఈ వీడియోతో అయితే చూద్దాము. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏమైనా వర్క్స్ అయితే జరిగినాయా కంప్లీట్గా, అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ అయితే జరిగినాయి అనేది క్లారిటీగా అయితే చూద్దాము. మనం ఇప్పటికే చాలా డిస్టెన్స్ అయితే వచ్చాము. ఇక్కడ ఇటు పక్కకి ఏదో విలేజ్ ఉంది, అండ్ ఇందాక డాంబర్ రోడ్ వచ్చింది, అండ్ ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇదంతా కూడా ఇక్కడ నుంచి పైనకి అయితే వెళ్తుంది రైల్వే ట్రాక్. ఇక్కడ మధ్యలో కల్వర్ట్స్ అయితే ఉన్నాయి, అందుకని చెప్పి ఇక్కడ ఇంత లోపలికి ఉంది. ఇక్కడ చాలా లోపలికి ఉంది. ఇక్కడ ఏదో కల్వర్ట్ అయితే రాబోతున్నట్టుంది, కల్వర్ట్ ఆరు బాగున్నట్టున్నది. చాలా డౌన్ ఉండి అండ్ పైకి, అంటే రైల్వే ట్రాక్ వచ్చినప్పటికీ ఇదంతా కూడా సమానం అయితే చేస్తారు మొత్తం కూడా. టిప్పర్ రాజు ఇక్కడ సడన్గా ఇదంతా కూడా రైల్వే ట్రాక్ సంబంధించి మట్టి పనులు అయితే చాలా దగ్గర 6-7 months నుంచే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇలానే. ఇక్కడ రైల్వే స్టేషన్ కానీ ఏది కూడా లేదు. ఇంకొకటి మనకి డౌన్ అయితే ఉంది, ఇక్కడ రోడ్ ఉంది. సో ఇదేదో విలేజ్కి వెళ్తుంది డాంబర్ రోడ్. ఇక్కడ మనకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మనకి ఇక్కడ విలేజ్లు ఇవన్నీ కూడా పెద్ద ఐడియా లేదు. అండ్ మనం గూగుల్ మ్యాప్లో చూసుకొని ఇదంతా కూడా క్లియర్గా తెలుసుకొని అయితే రావడం జరిగింది. మీకు వీడియో చూపెడదామని చెప్పి వర్క్స్ అయితే ఎక్కడెక్కడ వరకు జరిగాయి ఏంటిది అనేది చూపెడదామని అయితే ఇంత దూరం అయితే రావడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకొని ఎక్కువ లైక్స్ ఇచ్చి ఎక్కువసేపు వీడియోని అయితే వాచ్ చేసి సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి. ఇక్కడ ఇటు సైడ్కి మొత్తం కూడా కంకర అయితే పోసిర్రు, చూపెడదాం. ఇప్పుడు ఇక్కడ కంకర అయితే పోసిర్రు. ఇదంతా కూడా ఇప్పుడు ఇటు రైల్వే ట్రాక్ వర్క్స్ జరిగేటప్పుడు కంకర మొత్తం ఇటైతే పోసి వర్క్స్ అయితే చేస్తారు. కంకర పోసారంటే ఆల్మోస్ట్ ఈ కల్వర్ట్లు అవి కంప్లీట్ అయిన తర్వాత రైల్వే ట్రాక్ నిర్మిస్తారు అన్నట్టే. రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్టు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ తీసుకురావడానికి కోసమే ఈ రైల్వే ట్రాక్ని అయితే నిర్మిస్తున్నారు, మనందరికీ తెలిసిందే. అండ్ ఈ రైల్వే ట్రాక్ అయితే డిస్టెన్స్ చాలా దూరమే ఉంది కరీంనగర్కి, హైదరాబాద్కి. అటు పెద్దపల్లి నుంచి వెళ్ళినా ఇటు నుంచి వెళ్ళినా పెద్ద తేడా ఏం లేదు. అండ్ మనోహరాబాద్ వరకు కూడా చాలా డిస్టెన్స్ ఉంది, కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు. అండ్ రైల్వే కూడా చాలా ట్రైన్స్ అయితే రాబోతున్నాయి కరీంనగర్కి కొత్తగా. అండ్ ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్తో కొత్త ట్రైన్స్ కూడా రాబోతున్నాయి కరీంనగర్కి.